శాశ్వతశాల ఇది నా యేసు నివసించేశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక, అపవాదికి అనంత నాశనము కలుగునుగాక. దేవుడు ఇక్కడ ఏమన్నాడు? నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని సెలవిచ్చాడు. శరీరానికి వచ్చినటువంటి వ్యాధిని, బాధను, బలహీనతను స్వస్థపరుస్తూ ఉన్నాడు. మనందరి జీవితాల్లో దేవుడు చేస్తూ ఉన్నాడు. అప్పటి కాలంలో ఉన్నటువంటి బాధల వ్యాధులలో ఉన్నవారిని కూడా దేవుడు స్వస్థపరిచాడు ప్రియులారా. అయితే ఇప్పుడు దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, హృదయానికి ఉన్నటువంటి ఘోరమైన వ్యాధిని కూడా దేవుడు బాగు చేస్తానని సెలవిస్తున్నాడు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దీనిని బాగు చేయాలని దేవుడు కోరుకుంటాడు. హృదయంలో ఏముంది? ఘోరమైన వ్యాధి ఉన్నది. ఇది మనల్ని కూడా మోసం చేస్తూ ఉంటుందంట. మన హృదయమే మనల్ని ఏం చేస్తూ ఉంటుంది? మోసం చేస్తూ ఉంటుందంట. అందుకని దేవుడు అంటూ ఉన్నాడు, హృదయం అన్నిటికంటే మోసకరమైనది. మన కన్ను, మన కాళ్ళు, మన చేతులు, మన సమస్త అవయవాలన్నీ కూడా మనల్ని మోసం చేయొచ్చు, చేయకపోవచ్చు ప్రియులారా. కానీ హృదయం మాత్రం చాలా సులువుగా మన హృదయమే మనల్ని మోసం చేస్తూ ఉంటుందని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ఈ మోసపూరితమైనటువంటి హృదయంలో ఉన్నటువంటి ఈ రోగాన్ని, ఏ రోగం అది? పాప రోగం. శరీరానికి వచ్చేటువంటి రోగములు వేరు ప్రియులారా. హృదయంలో ఉన్నటువంటి రోగం ఏంటి? పాప రోగం. ఈ రోగం వలన అన్నీ మనం సాతాను పనులు చేస్తూ ఉంటాం. మనకు తెలియకుండానే మనం దేవుని బిడ్డలమే, దేవుని పేరు పెట్టబడిన వారమే అయినా కూడా మనకు తెలియకుండానే ఈ హృదయం మనల్ని పాపరోగములోనికి మనల్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ పాప రోగం వలన మనకేం జరుగుతున్నదంటే చూడండి, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం, అందరికీ ఒక్కటే గతి సంభవించును, సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము, మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. నరుల హృదయం దేంతో నిండి ఉన్నదంట? చెడు హృదయముతో నిండి ఉన్నదంట ప్రియులారా. ఈ హృదయము పాపముతో నిండి ఉన్నది, అసూయతో నిండి ఉన్నది, చెడుతనంతో నిండి ఉన్నది, కుట్రతో నిండి ఉన్నది, ఇంకా పలు రకములైనటువంటి చెడ్డ ఆలోచనల చేత హృదయము నిండి ఉన్నదని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే ఈ హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి దేవుడు వాటికి ఎన్నో పేర్లు పెట్టాడు. హృదయానికి ఏమని పెట్టాడు? మొట్టమొదట మోసకరమైన హృదయం అంట ఇది. ఈ తర్వాత కపట హృదయం ఉన్నది, కలలాడు హృదయం ఉన్నది, పాప హృదయం ఉన్నది, చీకటి హృదయం ఉన్నది. ఎన్నో పలు రకములైనటువంటి హృదయాలు మనలో మెదులుతూ ఉంటాయి. అందుకే మన హృదయంలో ఏమి నిండి ఉంటా ఉన్నాయో, హృదయం నిండిన దాన్ని బట్టి నోరేం చేస్తూ ఉంటుంది? మాట్లాడుతూ ఉంటుంది. హృదయంలో నీకు ఏమి నిండి ఉంటుందో అది మంచి అయితే మంచి బయటకు వస్తూ ఉంటుంది, చెడు అయితే చెడే బయటకు వస్తూ ఉన్నది ప్రియులారా. అందుకని దేవుడు ఈ మోసకరమైనటువంటి హృదయాన్ని, కపటమైన హృదయాన్ని, కళ్ళలాడే హృదయాన్ని, పాప హృదయాన్ని, రోగంతో ఉన్న హృదయాన్ని స్వస్థపరచాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇలాంటి హృదయాలకు దేవుడు స్వస్థత ఇవ్వాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ హృదయానికి స్వస్థత రావాలంటే మనం చేయవలసినటువంటి మొట్టమొదటి కార్యం ఏంటంటే చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చక్కని మాట అక్కడ వ్రాయబడి ఉన్నది. అదేమనగా, యేసు ప్రభువును నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. దీనికి ఏదో మనం పెద్ద పని చేయాల్సిన అవసరం లేదు ప్రియులారా.
ఏం చేయమంటున్నాడు? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలా, దేవా నీవే నిజమైన దేవుడు అని ఒప్పుకోవలసి ఉన్నది. ఆయన మృతుల్లో నుండి లేచనని విశ్వసించవలసి ఉన్నది. తర్వాత ఇంకేం చేయమంటున్నాడు? ఈ పని ఆయన తిరిగి మృతుల్లో నుండి లేచాడని నీ హృదయమందు విశ్వసిస్తే నీకు రక్షణ కలుగుతుందని ఆజ్ఞాపిస్తున్నాడు. ఇలాంటి వారికి దేవుడు రక్షణ ఇస్తున్నాడు. రక్షణ పొందాను, బాప్తిసం తీసుకున్నాను, బలలో చేయి వేస్తున్నాను కాబట్టి ఇక ఏ డౌట్ లేదు, శరీరానికి స్వస్థత కలిగింది, లోపల ఉన్నటువంటి హృదయానికి కూడా స్వస్థత కలిగింది, ఇంకేం ప్రాబ్లం లేదు అనుకోవడానికి వీలు లేదు ప్రియులారా. ఈ హృదయం కూడా దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ హృదయం ఎలాంటిదంటే, ఎవడైనా బురదలో దిగమంటే దిగుతానంటది, అగ్నిలో దిగమంటే దిగుతానంటది. ఇదే నీ హృదయం చెడు దారితో నిండి ఉన్నది కనుక ఈ చెడునే నీ హృదయం ఆలోచన చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే యేసయ్య నీ హృదయంలోనికి చేర్చుకుంటావో ఈ చెడు అంతా, ఈ పాపం అంతా, ఈ అపవాదంతా, ఈ ఆలోచనలన్నీ కూడా పక్కకు వెళ్ళిపోయి దేవుని యొక్క ఆత్మ నీలోనికి వస్తుంది. దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ శక్తి నీలోనికి వచ్చినప్పుడు దైవ సంగతులు నువ్వు ఆలోచిస్తూ ఉంటావు. ఇది దేవునికి ఇష్టముందో లేదో, ఈ పని నేను చేయాలో చేయకూడదు, ఈ ఆలోచన నీ హృదయంలోనికి వచ్చేస్తూ ఉంటాయి. అందుకే ఇక్కడ ఒక చక్కని మాట మీకు చదివి చూపిస్తాను. ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాము. వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లును నేను వారి దేవుడనగునట్లును నేను యెహోవానని నన్నెరుగు హృదయమును వారికి ఇచ్చెదను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు ఏం జరుగుద్దంట? వారు నా పిల్లలని, నేను వారి దేవుడనని వారు నన్ను ఎరుగునట్లుగా ఎరిగే హృదయాన్ని వారికి ఇస్తాను. ఈ హృదయాలు ఆయనలో ఉండవు. ఇంకా మోసము, అల్లరి, అపవిత్రత, ఇంకా లోక సంబంధమైన, శరీర సంబంధమైనటువంటి కుట్రలతో కూడినటువంటి ఆలోచనలు నీ హృదయంలో లేకుండా, పాపముతో కూడినటువంటి ఆలోచనలు లేకుండా దేవుణ్ణి ఎరిగేటువంటి హృదయాన్ని దేవుడు తన ప్రియబిడ్డలకు ఇస్తానని ఆజ్ఞాపిస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక.